ముక్క ఏంది టీవీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా అనుకుంటున్నారా? ఎస్, ఇది ఇండియాలో మొట్టమొదటి బ్లాక్ ప్లస్ డెకర్ టీవీ. అసలు ఈ బ్లాక్ ప్లస్ డెకర్ టీవీ అంటే ఏంటన్నానంటే, గూగుల్ వాళ్ళ ఓన్ ఓఎస్ ఉంటుంది కదా, గూగుల్ టీవీ ఓఎస్, ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ దీంతో పాటు హెచ్ఎల్జీ, హెచ్డిఆర్ 10+ కంటెంట్ తో పాటు డాల్బీ విజన్. దీనిలో వింతే ఉంది, అన్నిట్లో మనం రెగ్యులర్ గా చూస్తుంటాం కదా అని అంటే, అది కూడా 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి MEMC లాంటి టెక్నాలజీని ఇంక్లూడ్ చేస్తూ, అండ్ ఇంతే కాదు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా మనకి ఇందులో ఇచ్చారు. అవేంటి అనేది డీటెయిల్డ్ గా 1 by 1 మనం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక యాక్సెసరీస్ కిట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో మీకు ఒక యూజర్ మాన్యువల్, అలాగే టేబుల్ మౌంట్ ఏవీ కార్డ్ తో పాటు మరొక 2 బ్యాటరీస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక టీవీని అయితే మనం బయటికి తీసేద్దాం. సో ఫైనల్లీ హియర్ ఇస్ ద టీవీ. దీన్ని సెటప్ చేసి చిటికలో మీ ముందు కలుస్తా. సో ఫ్రెండ్స్, ఇది టీవీ నేనైతే సెటప్ చేశాను. సో వాల్ మౌంట్ అయితే మీకు బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. దీని అదనంగా మీరైతే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అరౌండ్ 500 to 1000 రూపీస్ దాకా ఎవరైతే మీకు టీవీ డెలివరీ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ చేయడానికి వస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసినప్పుడు టిల్ అప్ టు దట్ ఇన్స్టాలేషన్ గై వచ్చి మీ దగ్గర దాని బాక్స్ ఓపెన్ చేసేప్పుడు దాకా మీరైతే ఓపెన్ చేయకండి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా డ్యామేజ్ అయింది అన్నట్లయితే కనుక అప్పుడు మనం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అన్నట్లయితే కనుక కంపెనీ వాళ్ళు చూసుకొని మనకి ఒకవేళ అలాంటి డ్యామేజ్ ఏమైనా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకి రీప్లేస్మెంట్ అయితే చేస్తారు. అండ్ దీన్ని టేబుల్ మౌంట్ చేసుకోవడం అయితే చాలా సింపుల్. బట్ వాల్ మౌంట్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీరు టెక్నీషియన్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే వీళ్ళు యూనిబాడీ డిజైన్ తోటి మన ముందు తీసుకొచ్చారు. ఇది కూడా మొత్తం కంప్లీట్లీ మెటల్. ఇంకా తెలుగులో మనకు చెప్పాలన్నట్లయితే ఇదంతా కూడా మనకి బీడు కైండ్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేశారని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే మనకి ఈ కేసింగ్ ఉందో అంటే పీసీబీ ఉంటుందో ఇక్కడంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. ఈవెన్ బాటమ్ కూడా. అండ్ సైడ్ పోర్ట్ విషయానికి వచ్చారు అంటే ఒక USB 2.0 అలాగే USB 3.0 అండ్ దీంతో పాటు ల్యాన్ అలాగే కేబుల్ యాంటీనాకి సంబంధించిన పోర్ట్ అండ్ దీంతో పాటు ఆప్టికల్ ఆడియో HDMI ఆర్క్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇది 2.1 సపోర్ట్ చేయడం జరుగుతుంది. మిగతా 2 నార్మల్ HDMI 2.0 అలాంగ్ సైడ్ విత్ ఒక 3.5 ఆడియో జాక్ తో పాటు ఒక AV పిన్. ఇవంతా కూడా మీకు టీవీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండడం జరుగుతుంది. అండ్ రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక పవర్ కార్డ్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బాటమ్ సెంటర్ లో మీరు చూసారంటే ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ అలాంగ్ సైడ్ విత్ నోటిఫికేషన్ లైట్ మనకు ప్రొవైడ్ చేశారు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఫిజికల్ బటన్. అంటే టీవీ పవర్ ఆన్ ఆఫ్ కి మాత్రం పనిచేయడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మీరు టీవీ చూసారంటే మొత్తం కంప్లీట్లీ సీమ్లెస్ డిజైన్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ బాటమ్ మాత్రమే మనకి ప్యానల్ రావడం జరుగుతుంది బ్లాక్ ప్లస్ డెకర్. అండ్ దీంతో పాటు డాల్బీ విజన్ అనేటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫేమ్లెస్ డిజైన్ వచ్చింది కాబట్టి టీవీ ఆఫ్ లో ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా మొత్తం కంటిన్యూస్ గా సీమ్లెస్ ప్యానల్ లాగా మనకు రావడం జరుగుతుంది. అండ్ 95.8% స్క్రీన్ టు బాడీ రేషియోతో మనకి ఇది రావడం జరుగుతుంది. అలాగే డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ ని మనకు 2 ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికే ఈచ్ 18 watts ఆఫ్ ఆడియో అవుట్పుట్ మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ కొన్ని ఆడియో శాంపిల్స్ అలాగే ఆడియో గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక రిమోట్ విషయానికి వచ్చారంటే ఇదంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ తోనే మనకు రావడం జరుగుతుంది. కొన్ని డెడికేటెడ్ బటన్స్ తో సహా. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి బోత్ మీకు IR కమ్ బ్లూటూత్ రెండింటికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. హోమ్ బటన్ అలాగే బ్యాక్ బటన్ ప్రెస్ చేశారంటే సెటప్ టైమ్ లో ఆటోమేటిక్ గా ఈ టీవీకి మీ రిమోట్ అనేది పేర్ అవడం జరుగుతుంది. బేసిక్ గా మీకు దీంట్లో వచ్చేటప్పటికి 4 డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. 32, 43, 50, 55 అండ్ 65. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో 65 inches, 32 inches HD రెడీ రావడం జరుగుతుంది. 43 ఫుల్ HD, దాని తర్వాత 50, 55 అండ్ 65 వచ్చేటప్పటికి అల్ట్రా హై డెఫినేషన్ 4K రెజల్యూషన్ తో మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ ఉండేటువంటి 65 inches ఏదైతే ఉందో మనకి బోత్ వేరియబుల్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి మనకు రావడం జరుగుతుంది. అప్ టు 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ దాకా వెళ్ళడం జరుగుతుంది. రెగ్యులర్ గా మూవీస్ చూసేటప్పుడైతే మనకి 60 FPS కరెక్ట్. కానీ ఒకవేళ మీరు గేమింగ్ కన్సోల్స్ ఇలాంటివి ఏమైనా యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఇందులో మీకు వచ్చేటప్పటికి HDR, HDR10, HLG తో పాటు మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మనం ముందు తీసుకొని రావడం జరుగుతుంది. ఈవెన్ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటన్నిటిలో కూడా సీమ్లెస్ గా డాల్బీ విజన్ అలాగే HDR కంటెంట్ అయితే మీరు ఆస్వాదించవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు వాడినటువంటి ప్యానల్ ముఖ్యంగా ఈ 65 inches లో వచ్చేటప్పటికే వీళ్ళు VA ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో కలర్ సాచురేషన్ లెవెల్స్ వీటన్నిటిని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కలర్స్ పాప్ అవుతూ పంచిగా మనకు కనపడటంతో పాటు పిక్చర్ షార్ప్నెస్ కూడా బాగుంది. బట్ బ్రైట్నెస్ ఏదైతే ఉంది ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చి ఉంటే, అంటే క్లోజ్డ్ రూమ్ లో మీరు ఎక్కువగా వాచ్ చేస్తుంటారు లేదా స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు ఇల్లు డోర్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ టీవీ లేదు అన్నట్లయితే కనుక మీరు ఎంజాయ్ చేస్తారు. బట్ ఇంకొంచెం
ఇంకొంచెం బ్రైట్నెస్ నిట్స్ ని బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మోస్ట్లీ వీళ్ళైతే ఎక్కడ డిక్లేర్ చేయలేదు దీని బ్రైట్నెస్ నిట్స్ ఇంత అని. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది అరౌండ్ 600 to 800 మధ్యలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇదే కాదు, దీంట్లో మీకు వచ్చేటప్పటికి 4K అప్స్కేలింగ్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు, ఏఐని యూజ్ చేస్తూ. సో రెగ్యులర్ గా మీరు ఏదన్నా 1080p కి సంబంధించినటువంటి వీడియోని ఏదైనా చూస్తున్నా కానీ ఇది అప్స్కేల్ చేస్తూ 4K లో మనకి కొంచెం బెటర్ పిక్చర్ షార్ప్నెస్ తో పాటు బెటర్ ఇమేజ్ క్వాలిటీని పెంచేటువంటి అవకాశం అయితే ఉంది, విచ్ ఈస్ అనదర్ గుడ్ మూవ్. అండ్ ఇంతే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే డిజిటల్ నాయిస్ రిడక్షన్, అలాగే మైక్రో డిమ్మింగ్ తో పాటు MEMC టెక్నాలజీ అండ్ బ్లూ లైట్ రిడక్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మనకి దీని వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కువసేపు టీవీని మనం వాచ్ చేసినా గానీ ఈ బ్లూ రేస్ అన్నిటిని కూడా ఇది కట్ ఆఫ్ చేస్తుంది కాబట్టి మన కళ్ళకి అంత స్టెయిన్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఇవన్నీ కూడా వీళ్ళు సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే క్వైట్ డీసెంట్ పిక్చర్ క్వాలిటీ అనే నేను అంటాను. ఈవెన్ అలాగే పిక్చర్ లో కూడా మీరు పిక్చర్ మోడ్ లైక్ స్టాండర్డా లేదా డైనమికా, మూవీయా, స్పోర్టా, గేమా, ఐసేఫా లేదా పర్సనల్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవడంతో పాటు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కలర్ టెంపరేచర్ ని కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ వామా, కూలా అని చెప్పి. సో కూల్ ఎక్కువ ఇష్టపడుతుంటే కూల్, లేదా వామ్ ఎక్కువ ఇష్టపడుతుంటే వామ్, లేదా స్టాండర్డ్ పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక రెండింటికి మోడరేట్ గా మనకు రావడంతో పాటు ఈవెన్ ఇక్కడ మనకి ఆలం అలాగే 120 Hz గేమింగ్ మీరు పెట్టుకున్నప్పుడు మీకు ఇది యూస్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు HDMI 2.1 ని మీరు అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ MEMC ఏదైతే ఉందో MEMC కంట్రోల్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. అలాంగ్ సైడ్ విత్ AI లోకి వెళ్ళారు అన్నట్లయితే AI పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ ఇలాంటి ఫీచర్స్ ని కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. ఇక ఆడియో గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకు బేసిక్ గా 2 ఆడియో స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ ఉంటాయి అండ్ ఈచ్ స్పీకర్ వచ్చేటప్పటికే మీకు 18 వాట్స్ అవుట్పుట్, అంటే టోటల్ ఓవరాల్ గా 36 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ మనకు రావడం జరుగుతుంది. బట్ నన్ను అడిగితే కనుక ఒకవేళ మీరు కనుక ఆడియో లవర్ అయి ఉన్నట్లయితే నేను రికమెండ్ చేసేది ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ లేదా ఎడిషనల్ ఆడియో సోర్సెస్ మీద అయితే డిపెండ్ అవ్వమంటాను. లేదు నేను నామినల్ ఆడియోనైనా ఎంజాయ్ చేస్తాను అన్నట్లయితే ఏదో ఆడియో ఉంటే సరిపోతుంది, నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నట్లయితే కనుక దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అని అంటాను. ఇంతేకాదు ఆడియోలో కూడా మనకి కొన్ని కస్టమైజ్డ్ ఫీచర్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. లైక్ సౌండ్ మోడ్ ఏదైతే ఉందో మూవీ పెట్టుకున్నారంటే మీకు డైలాగ్ కొంచెం ఎన్హాన్స్డ్ గా రావడం జరుగుతుంది. మ్యూజిక్, న్యూస్, పర్సనల్ ఇలాంటి కస్టమైజేషన్స్ రెగ్యులర్ గా మనం అన్నింటిలో చూస్తుంటాం. ఈవెన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కూడా డైలాగ్ ఎన్హాన్సర్ ఆన్ చేసుకొని మనము ఆ డైలాగ్స్ ఇంకొంచెం బెటర్ గా అవుట్పుట్ వచ్చేలాగా చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఆడియో డీసెంట్ అని అంటాను. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి స్టీరియో ఆడియో రెగ్యులర్ గా వస్తుంటుంది. అలాంగ్ సైడ్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. అడిషనల్ గా మీరు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసేటువంటి సౌండ్ సిస్టమ్స్ ఇట్లాంటి వాటిని ఇన్స్టాల్ చేసుకున్నారంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఆస్వాదించవచ్చు. ఇక కొన్ని వీడియో అండ్ ఆడియో శాంపిల్స్ చూసేయండి. If tiger dates a rabbit, how it will be? Ramada is road మీద రంగురాళ్ళు అమ్మేవాడా. నువ్వెవరు? ఇద్దరు ఇక మెయిన్ ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు డైనమిక్ ఐక్యూకి సంబంధించినటువంటి క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇందులో యూజ్ చేశారు. ఇందులో మీకు A75 కోర్స్ 2 అలాగే A55 కోర్స్ 2 రావడం జరుగుతుంది. అండ్ GPU కూడా వీళ్ళు OpenGL ES 3.2 వర్షన్ అయితే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి సూపర్ ఎఫెక్టివ్ పిక్సెల్ ప్రాసెసింగ్ అనేది ప్రాసెస్ అవడంతో పాటు ఏ పిక్చర్ ఎన్హాన్స్మెంట్ లో మనకి ఇది బెటర్ వీడియో క్వాలిటీ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికే 2 GB ఆఫ్ ర్యామ్ అలాగే 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని అయితే మన ముందు తీసుకొచ్చారు. అండ్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది మొత్తం కంప్లీట్లీ గూగుల్ టీవీ ఓఎస్ మీద మనకైతే రన్ అవడం జరుగుతుంది. మరి దీంట్లో ఎన్ని ఓఎస్ అప్డేట్స్ ఇస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకేం ప్రొవైడ్ చేయలేదు. బట్ టీవీకి అంతా ఫ్రీక్వెంట్లీ అప్డేట్స్ కానీ సెక్యూరిటీ ప్యాచెస్ కానీ అవసరం లేదని నా అభిప్రాయం. అండ్ ఇందులో వీళ్ళు వచ్చేటప్పటికి డిఫాల్ట్ గా ప్లే స్టోర్ కూడా ఉంటుంది. ఈ ప్లే స్టోర్ సహాయంతో డైరెక్ట్ గా మీకు కావాల్సినటువంటి యాప్స్ అన్నిటిని కూడా మీరు యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ సెర్చ్ రికమెండేషన్స్, గేమ్స్ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ గా మనకి ఆండ్రాయిడ్ టీవీస్ ఏవైతే గూగుల్ టీవీస్ ఎలా అయితే చూస్తుంటారో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అండ్ దీంతో పాటు దీంట్లో మనకు వచ్చేటప్పటికి గూగుల్ వాయిస్ కమాండ్ సర్వీసెస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. హ్యాండ్స్ ఫ్రీ అయితే లేదు. ఇక్కడ మైక్ బటన్ ఇచ్చారు కదా. ఓకే గూగుల్, వాట్ ఇస్ ద వెదర్ టుడే? Hyderabad, it'll be partly cloudy with a forecasted high of 87 and a low. సో ఈ విధంగా మీరు వాయిస్ కమాండ్ సహాయంతో ఓపెన్ చేయొచ్చు. బట్ కొన్ని సార్లు లాగ్ అనిపిస్తుంటుంది. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటా అప్డేట్స్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు వీడియో కాలింగ్ లేదన్నట్లయితే ఆఫీస్ లో జూమ్ మీటింగ్స్ ఇలాంటి వాటికి వాడుతున్నారు అన్నట్లయితే కనుక గూగుల్ మీట్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఇచ్చారు. 2-వే బ్లూటూత్ కమ్యూనికేషన్ 5.2 టెక్నాలజీని యూజ్ చేశారు. ఆలం కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రిమోట్ దీనిలో మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళకి సంబంధించినటువంటి రిమోట్స్ అన్ని కూడా స్టాండర్డ్ ఇదే కైండ్ ఆఫ్ డిజైన్ తో రావడం జరుగుతుంది విత్ డెడికేటెడ్ బటన్స్ తో సహా. ఇక ఫైనల్ గా వారంటీ విషయానికి వద్దాం. సో జనరల్ గా ఏ టీవీ అయినా కానీ మనకు 1 year వారంటీ అయితే రావడం జరుగుతుంది. ఆన్ సైట్ వారంటీని అయితే మనం అయితే ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు 32 ఇంచెస్ వచ్చేటప్పటికి 14,000 అలాగే 43 ఇంచెస్ వచ్చేటప్పటికి 26,000 రూపీస్ అలాగే 50 ఇంచెస్ వచ్చేటప్పటికి 32,000
అలాగే 55 ఇంచెస్ వచ్చేటప్పటికే 37,000, అలాగే 65 ఇంచెస్ వచ్చేటప్పటికే మీకు 53,000 రూపీస్ దాకా రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా ఈ టీవీని పర్చేజ్ చేయొచ్చా? నాకైతే ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఓకే, బట్ ప్రైసింగ్ కూడా 53,000 రూపీస్ ఉంది. 53,000 కాకుండా వీళ్ళు అరౌండ్ 50,000 విత్ కార్డ్ ఆఫర్స్ వస్తుంది అన్నట్లయితే కనుక చెక్ చేయండి. బట్ ఇక్కడ మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకు VA ప్యానల్ ప్రొవైడ్ చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ VA బదులుగా IPS ఇచ్చి అండ్ బ్రైట్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అలాంగ్ సైడ్ విత్ మనకి బాక్స్ లోనే వాల్ మౌంటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అన్నట్లయితే కనుక మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ ప్రొడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. మొన్న జరిగిన సేల్ లో అనుకుంటే ఇది జస్ట్ 48,000 రూపీస్ కి వచ్చింది, విచ్ ఈస్ ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ఎనీవే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైన వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.